శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా సమానార్థకాలు. దాదాపు ఒకే విషయాన్ని కొంచెం పదే పదే ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ చరాచర జగత్తు అంతా కూడా ఒక బ్రహ్మ పదార్థము. బ్రహ్మ అంటే అతి సూక్ష్మమైనది, అతి విశాలమైనది అని అర్థం. బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మ. ఈ చతుర్దశ భువనాలు, ఈ గెలాక్సీ అంతా కూడా బ్రహ్మ. కంటికి కనిపించని మైక్రోమిలియన్ కూడా బ్రహ్మే. బ్రహ్మ అంటే చిన్నది, బ్రహ్మ అంటే పెద్దది. అతి చిన్నది, అతి పెద్దది అని అర్థం. దీంట్లో మళ్ళీ బ్రహ్మణ్య, బ్రహ్మణ్యము అంటే ఈ ప్రకృతి అంతా కూడా బ్రహ్మ పదార్థము. బ్రహ్మ అంటే తెలుసుకోతగినది అని కూడా అర్థం. తెలుసుకోతగినది. బ్రహ్మ అంటే జ్ఞానము, బ్రహ్మ అంటే తపస్సు, బ్రహ్మ అంటే కనిపించనిది, బ్రహ్మ అంటే వేదము. ఇట్లా అనేక రకాల అర్థాలు ఉన్నాయి బ్రహ్మ అంటే. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానము కలిగి ఉండువాడు. ఏమిటి బ్రహ్మజ్ఞానము? బ్రహ్మజ్ఞానం అంటారు, ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాడు బ్రాహ్మణుడు. ఏమిటి ఆ బ్రహ్మజ్ఞానము అంటే, ఈ చరాచర జగత్తు అంతా కూడా భగవంతుడి చేత సృష్టింపబడింది, లేదా భగవంతుడి యొక్క ఆకారమే ప్రకృతి. ప్రకృతియే భగవంతుడు, వేదం చెప్పింది. దాంట్లో ముఖ్యంగా మళ్ళీ శ్రీ మహావిష్ణువు ప్రకృతి. ఈ కనిపించేటటువంటి ప్రకృతి ఏదైతే ఉందో మన చేత సృష్టింపబడినదంతా కూడా శ్రీ మహావిష్ణువు. మనం ముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం, విశ్వం విష్ణు. ఈ విశ్వమంతా కూడా విష్ణు. విష్ణు అనేటువంటి పదానికి సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వము కూడా అంత. ఆయనకు ఒక ప్రత్యేక రూపం అంటూ ఏం లేదు. అందుకే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. ఇక్కడ సహస్ర అంటే అనేకమని అర్థం. ఈ కనిపించే జగత్తంతా కూడా ఆయన రూపం. అంతే, ప్రత్యేకంగా ఏం రూపం ఏం లేదు. ప్రకృతి నుంచి జీవాత్మ వచ్చింది. ఇదంతా కూడా ఒక అద్భుతం, ఒక బ్రహ్మ సృష్టి అంటారు. బ్రహ్మ అంటే కనిపించకుండా ఒక అద్భుతం జరిగితే బ్రహ్మ, అంతే. అంటే చిన్న జీవకణం నుంచి ఇంత పెద్ద శరీరం వచ్చింది. ఇది ఆశ్చర్యం. ఇదే బ్రహ్మ. చిన్న సూక్ష్మమైన దాని గురించి ఈ బ్రహ్మాండం అంతా కూడా వచ్చేసింది. అంటే ఈ లోకాలన్నీ కూడా వచ్చేసాయి, ఈ గోళాలన్నీ కూడా వచ్చాయి. ఇదే బ్రహ్మ. కనిపించని దానిని బ్రహ్మ, కనిపిస్తే జీవాత్మ, అంతే. కనిపిస్తే జీవుడు, కనిపించకపోతే దేవుడు. కనిపించింది అంతా కూడా
బ్రహ్మ పదార్థం. మన కళ్ళకు కనిపించేదంతా కూడా జీవాత్మ. జీవానికి సంబంధించింది, అంటే పుట్టుకకు సంబంధించింది. ఇప్పుడు ఒక గింజ నాటుతాము భూమిలో. గింజ నుంచి మనం మళ్ళీ మట్టి కప్పేస్తాం. గింజ కనపడట్లే, కానీ ఉంది లోన. ఇది బ్రహ్మ. చిన్న గింజ నుంచి ఒక చెట్టు బయటకు వచ్చేసింది. ఈ చెట్టు జీవాత్మ కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఆ మట్టి తీసి చూస్తే గింజేది? గింజ లేదు. గింజ ఏమైంది? గింజ చెట్టుగా మారింది. గింజే చెట్టు, చెట్టే పూర్వంలో గింజ. ఇదే బ్రహ్మ. బ్రహ్మజ్ఞానం అంటే అదే. గింజ కనపడకుండా తన యొక్క శక్తితో ఒక చెట్టును సృష్టించింది. ఇది సృష్టి. ఇప్పుడు చెట్టు కనిపిస్తుంది, గింజ లేదు. గింజని వెతుకుదామని మట్టి తీసి చూస్తే గింజ లేదు. ఏమైంది? మాయం కావాలి కదా, ఎవరన్నా తీయాలి కదా. కానీ గింజని చెట్టుగా రూపాంతరం చెందింది. బ్రహ్మ జీవాత్మగా వచ్చేశాడు. పరమాత్మే జీవాత్మ. కనిపించకపోతే పరమాత్మ. పరమాత్మ సృష్టించాడు, కనిపిస్తుంది ఈ లోకం. ఇది జీవాత్మ అంతే. మళ్ళీ తిరిగి ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. దీన్ని బ్రహ్మజ్ఞానము అంటారు. ఇది ఎవరికి బోధపడుతుందో వాడు బ్రాహ్మణుడు. ఈ చరాచర సృష్టి అంతా కూడా నాది కాదు, ఇది పరమాత్మకు సంబంధించింది. పరమాత్మ యొక్క శక్తితోటి నేను వచ్చేసాను. ఇది జీవాత్మ. కనిపిస్తుంది, శరీరం కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తున్నారు, వస్తువులు కనిపిస్తున్నాయి, ప్రకృతి కనిపిస్తుంది. ఇదంతా సృష్టింపబడటానికి ఏదో కనిపించని ఒక సూక్ష్మమైన గింజ ఉంటుంది. ఇప్పుడు మన ఈ శరీరం బయటికి రావడానికి కంటికి కనిపించినటువంటి ఒక చిన్న జీవ కణం, ఆ రేతస్సు నుంచి ఇంత శరీరం వచ్చేసింది. రేతస్సు పరమాత్మ, శరీరము జీవాత్మ. ఈ జీవాత్మ బయటకు వచ్చిన తర్వాత రేతస్సు ఏమైంది? కనిపించట్లేదు. అదే ఇది. దాని బ్రహ్మణ్య. ఇది ఈ నాలెడ్జ్, అంటే ఈ జ్ఞానము దేని ద్వారా అంటే వేదము ద్వారా, ఉపనిషత్తుల ద్వారా వస్తుంది. అంటే పూర్వము శాస్త్రజ్ఞుడు అంటే వేదము చదువుకున్నాడు. ఎవరు వేదం చదువుకుంటారో, ఎవరు ఉపనిషత్తులు చదువుకుంటారో, ఎవరు బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారో, ఎవరు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారో వాడిని బ్రాహ్మణుడు అని పిలిచేవాడు. బ్రాహ్మణ ఈజ్ నాట్ క్యాస్ట్ కాదు. కులముగా వేదంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, పురాణంలో కానీ బ్రాహ్మణ అనేది కులముగా చెప్పబడలేదు. ఎవరు ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే అతన్ని బ్రాహ్మణుడని పిలిచారు. అందుకే మన పురాణాల్లో, ఇతిహాసాల్లో బ్రాహ్మణేతరులెందరో వేల మంది బ్రాహ్మలయ్యారు. అనేక ఉదాహరణలు, అనేక మంది. అది కులముగా చెప్పబడలేదు. అది ఇంతకుముందు మనం చర్చించాము. బ్రహ్మణ్య, బ్రహ్మకృత్, బ్రహ్మచేత సృష్టింపబడిన, బ్రహ్మ వివర్ధన. అంటే ఇదంతా నాలెడ్జ్కి సంబంధించింది. ఇదంతా కంటికి కనిపించిన ఒక చర్య. కనిపించేదంతా జీవాత్మ అనే చెబుతున్నాడంతే. బ్రహ్మవిద్, వేదస్వరూపుడు. విద్ అంటే వేదం. బ్రహ్మవిద్ వేదస్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు. ఎవరైతే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే తెలియబడుతుంది. నాలెడ్జ్ కూడా అంతే.
ఎవరు కనుక్కుంటారో ఈ విషయంలో ఉన్న రహస్యాలను అతను శాస్త్రజ్ఞుడు, సైంటిస్ట్. సైంటిస్ట్ అంటూ ప్రత్యేకంగా ఎవరు పుట్టలే. పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా ఆయన సైంటిస్ట్ అవుతాడు. అంటే ప్రకృతిలో ఉన్నదాన్ని కనుక్కుంటాడు, డిస్కవర్ చేస్తాడు. ఆయన అప్పుడు శాస్త్రజ్ఞుడు అవుతాడు. అంటే సామాన్యమైన ప్రజలకు తెలియని విషయాన్ని తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన శాస్త్రజ్ఞుడు. బ్రహ్మజ్ఞానం కూడా అంతే. ఎవరైతే పరిశీలించి, పరిశోధించి దైవ సంబంధమైన విషయాన్ని తెలియపరుస్తారో అతడు బ్రాహ్మణుడు, అతను వేద విహితుడు, వేదవిద్. వేద విద్యని అభ్యసించి ప్రకృతిలోని, సృష్టిలోని రహస్యాలను తెలుసుకొని దైవ సంబంధమైన రహస్యాలను, పరమాత్మ కనిపించని, పర అంటేనే కనిపించని, కనిపించని దాన్ని కనుక్కోవడమే శాస్త్రజ్ఞులు చేసే పని. అట్లాగే వేల మంది ఋషులు శాస్త్రజ్ఞులయ్యారు భగవంతుని దర్శించడం కోసం, వేద విజ్ఞానాన్ని ఆర్జించటం కోసం. వేదవిద్ బ్రహ్మణ్యో బ్రహ్మవిద్ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణ అంటే మళ్ళీ క్యాస్ట్ కాదు. ఎవరు తనను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారో అతన్ని ఇష్టపడేవాడు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే వేదము ద్వారా భగవంతుని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో బ్రాహ్మణ ప్రియ అంటే నాలెడ్జ్ని ఇష్టపడతాడు ఆయన. అప్పుడు ఎవరంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే ఋషులంతా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆర్జించినటువంటి మనశ్శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా ప్రపంచాన్ని దర్శించి అనేకమైనటువంటి ప్రకృతి రహస్యాలను బయటపెట్టారు. వాళ్ళని కాదని మనం మన వైదిక ధర్మాన్ని మనం చూడలేం. బ్రాహ్మణులను కాదని మనము వైదిక ధర్మాన్ని కానీ, వేద ధర్మాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ మనం చూడలేం. ఈరోజు వరకు ఈ రకమైనటువంటి ధర్మము విలసిల్లింది అంటే మన దేశంలో దానికి కారణము ఋషులు, వేదం చదువుకున్నవారు, శాస్త్రజ్ఞులు, ఇతిహాసకర్తలు, పురాణకర్తలు. వీళ్ళంతా కలిసి ఇదంతా కూడా, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఆర్జింపబడి తద్వారా శిష్య పరంపరగా వస్తున్నటువంటి ఒక బ్రహ్మజ్ఞానం. ఇది లేకపోతే వైదిక ధర్మం కానీ, సనాతన ధర్మం కానీ లేదు. వాళ్ళు ఆర్జించి ఇచ్చినటువంటి శాస్త్రాలు కోకొలలు. వేల కొలది శాస్త్ర ధర్మాల్ని మనకు అందించారు. పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో, ఉవాచ ద్వారా, స్మృతుల ద్వారా, శృతుల ద్వారా, వేదం ద్వారా, ఇట్లా అనేక రకాల మార్గాల్లో మనకు అందించినటువంటి అపారమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మనకిచ్చారు. వాళ్ళని ఇష్టపడువాడు భగవంతుడు. బ్రహ్మజ్ఞ బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మజ్ఞానము కలిగి ఎవరు తనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళ పట్ల ఇష్టము కలిగి ఉంటాడు బ్రాహ్మణ ప్రియ. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి. ఏదైనా ధర్మ సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య.